అలా చూడు, చూడవే, దొంగతనం చేస్తున్నాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, త్వరగా పట్టుకోండి. అలాంటిది ఏం లేదు. రండి, మీరిద్దరే వచ్చి చేయండి, అతనికి ఇవ్వండి. లేదండి, బస్సుకు టైం అయితే నేను బయలుదేరాలి. అందుకే వెళ్దాం, వస్తున్నాను. డ్రైవర్ అక్కడ బండి తీయండి. ఏమండి రోజ్ కలరు, చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. మీ దర్శనం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది? మేము ఊరు కొత్త అండి. ఊరికే ఉండదు, మీరు మరి వెళ్ళండి. మీ సొంత ఊరు ఏదండి? ఊరి పేరు చెప్పి వెళ్ళొచ్చు కదా. ఏమండి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని నా మనసుకి చెప్తోందండి. అతనికి ఎంత కాన్ఫిడెన్స్ చూసావా? ఏంటి బ్రదర్, దెబ్బలు గట్టిగా తగిలాయా? లేదు బ్రదర్, కొంచెం నొప్పిగా ఉంది. సార్ మీకేం కావాలి? అన్నా, చల్లగా రండి, కోక్ తీసుకురండి. వద్దు బ్రదర్, కూల్ డ్రింక్స్ ఐటమ్ నేను తీసుకోవట్లేదు బ్రదర్. బ్రదర్, ఇప్పుడే కదా ఎండలో దెబ్బలు తినొచ్చారు, చల్లగా కోక్ తాగండి, సూపర్ గా నో ఉంది. నో బ్రదర్, వద్దు. సరే పర్వాలేదు అన్నా, వేడిగా రెండు పొడి దోశ తీసుకో. కొడుతూ సార్ అన్నా, వద్దొద్దన్నా. ఏంటి బ్రదర్ ఇలా చేస్తున్నారు? మీకేం కావాలో మీరే చెప్పండి. వేడిగా పొంగలం తీసురానా? ఓహో, పొంగల్ తింటే మన మ్యాటర్ లీక్ అయిపోతుంది. సరే అన్న, 2 పొంగల్ తీసుకురండి. బ్రదర్, నేను ఇప్పుడే తిన్నాను, నాకు ఆకలిగా లేదు, మీరు తినేయండి. బ్రదర్, మిమ్మల్ని వదిలి ఎలా తింటాను? సార్ తొందరగా చెప్పండి. కోపగించుకోకుండా నీళ్ళు మాత్రం తీసుకురండి. దీనికి ఇంత బిల్డప్? నా చైన్ పోయింది అనుకున్నాను, తెచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్. కిచ్చా బ్రదర్, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, థ్యాంక్స్ ఎందుకు మధ్యలో? మన ఇద్దరికి ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి ఫ్రీగా ఉన్న బస్ ఎక్కుదాం, అది ఎక్కడికి వెళుతుందో అక్కడికి వెళదాం. సరే బ్రదర్. వీరన్నా లొంగిపోకురా. ఈ డాసాలు చూడలేక సత్తనం. రండి సార్, కాబోయే కాలానికి నాయకుడు. నల్ల ఎలుగుబంట్లో ఎలా ఉన్నాడు? నువ్వే చెప్పావు. ఏం చెప్పావు? నాయకుడా అని. నీ మాట ఫలించబోతుంది చూడు. నీలాగా కొత్త బుల్లెట్ కొని డబడబా అని బడబడా అని ఎగురుతానో లేదో చూడు. నువ్వు అలా గాల్లో ఎగురుతూ పోయావనుకో, నీ మర్యాద కూడా అలాగే గాల్లో కలిసిపోతుంది. ఎందుకో? ఏమవుతుంది? ఎందుకా? ముందు నీ కళ్ళజోడు తీసి కింద ఎట్రా, అలా పెట్టి నడుముకి కింద కాస్త వంగి చూడు, అప్పుడు తెలుస్తుంది. వీడికి అసూయ ఎక్కువ, కూలికి చెప్తున్నాడు. వీరయ్య, నాయకుడు అవ్వడం, బుల్లెట్ కొనడం తర్వాత ముందు పాత పంచి ఏదైనా తీసుకొని కట్టుకో. చూడలేక సత్తున్నాం. తెక్కనాకుడు. సమాచారం, మన స్కూల్కి కొత్తగా 2 టీచర్లు వస్తున్నారు. బస్సు దిగి ఆ కాలువ పక్కన ఉంటారు. నువ్వేం చేస్తావంటే కారు తీసుకెళ్ళి ఆ 2ని తీసుకురా. ఏంటి అర్థమైందా? వెళ్ళా మరి. సరే, తొందరగా వెళ్ళు. సరేనా? దిగండ్రా. వాడు దిగట్లేదన్నా. నీకు తనిగా చెప్పాలా? దిగో. రే ఇలా చూడు, పళ్ళు ఎత్తుగాను గుడ్లు కన్నీ అని పెట్టుకుని
తెల్ల వెంట్రుకలకి నల్ల రంగు పూసుకొని టీచర్ అనే పేర్లో ఒక టార్చర్ వస్తుంది. వచ్చిందంటే విసిలేయండి, అర్థమైందా? అలాగే అన్న. అప్పుడే ఒక మంచి ఐటమ్ సాంగ్ చూడడానికి అవుతుంది. అవునవును వెళ్ళు, వెళ్ళు. సరే అన్న. ఈరోజు మనం అనుకుంటుంది తప్పైపోయింది. కొత్తగా వచ్చిన టీచర్ మీరేనా? ఈ బ్యాగులు ఇవ్వండి. అదే ఎండిపోయిన ఈ ఊర్లో కలర్ఫుల్ గా ఒక అమ్మాయిని చూపించి ఇలా చేసేసావే దేవుడా, నీకే న్యాయమా? నా మనసు ఎంత పాడవుతుంది. ఇది అన్యాయం. నేను పెట్టాలి. టీచర్ మీరు రండి. ఎక్కండి. మీరు ఎక్కండి. రేయ్, వాళ్ళతో ఏం మాట్లాడకండి, నోరు మూసుకొని ఊరుకోండి, అర్థమైందా? నేను తీసుకొస్తాను. సిటీకి విలేజ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో చెప్పు. ఏంటి పజిల్స్ అడుగుతున్నావా? నువ్వే చెప్పు. సరే రా. సిటీలో ఎవరు చూసినా ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా కోపంగా మాట్లాడతారు. మిషన్ లాగా అని చెప్పు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉందో తెలుసా? పుణ్యక్షేత్రంలో ఉన్నట్టుగానే ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉంది. వదిలితే నువ్వు రచయిత ఎలాగున్నావే అంబిక. ఇప్పుడు నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నావు తెలుసా? చీ వదిలేవే. నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. ఎవరికి తెలుసు, వాళ్ళంతా పాపం. పాపమేలే. సరే, అబ్బాయిలు మన దగ్గర ఏముందని అంతలా వెనకపడుతూ ఉంటారు? నీకంతా వివరంగా చెప్పాలి. తేనెటీగ పూ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? తేనె తాగడానికి. అలాగే అబ్బాయిలు అమ్మాయిలు వెనకాలే తిరుగుతారు. అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకి తేనెలాగే, కానీ అమ్మాయిలకి అబ్బాయిలు ఎప్పుడు పురుగుల్లాంటి వాళ్లే. అమ్మా తల్లి, నిన్నొచ్చి అడిగాను చూడు. పెళ్లి కాకముందే నువ్వు ముసల్దాని వయ్యేలాగున్నావు. అందులో ఏం తప్పుంది? ఉండి చూడు, నీకే తెలుస్తుంది. ఓకే.